నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవిని ఎలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి.